మనం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. చాలామంది ఆయుష్మాన్ భారత్ పథకం గురించి అయితే ఏమనుకుంటారు అంటే ఇది ఆరోగ్యశ్రీ కార్డ్ పథకం అని అయితే అనుకుంటారు. కానీ ఆరోగ్యశ్రీ పథకం వేరు, ఆయుష్మాన్ భారత్ వేరు. సో ఈరోజు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దీని యొక్క పూర్తి పేరు వచ్చేసి ఆయుష్మాన్ భారత్ యొక్క పూర్తి పేరు వచ్చేసి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని అయితే అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించడం అయితే దీని యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఆసుపత్రి ఖర్చుల వల్ల ఆర్థిక భారాన్ని అయితే తగ్గించడం కూడా దీని యొక్క ఉద్దేశం అయితే చెప్పొచ్చు. దీని యొక్క కవరేజ్ చూసుకున్నట్లయితే ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు అయితే ఉచిత ఆరోగ్య బీమా అయితే ఇస్తారు. సెకండరీగా ఆసుపత్రిలో చేరాక అవసరమైన చిన్న చిన్న చికిత్సలు కూడా ఫ్రీగానైతే చేస్తారు. దానికి కూడా కవరేజ్ అయితే ఇస్తారు. ఇది ఎగ్జిస్టింగ్ డిజీజెస్ అంటే ముందుగా ఉన్న వ్యాధులు కూడా కవర్ అయితే అవుతాయి. దీని యొక్క బెనిఫిషరీ చూసుకున్నట్లయితే దాదాపు 50 కోట్ల మందికి అంటే 10 కోట్ల కుటుంబాలకు ఈ పథకం కింద అయితే కవర్ అయితే అవుతుంది. అదేవిధంగా ఆయుష్మాన్ కార్డు ఎవరికి అర్హత అన్నట్లు చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ కార్డు అనేది అర్హత ఎవరెవరికి ఉన్నాయంటే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భూమి లేని కూలీలు, అదేవిధంగా రోజువారీ కూలీలు కూడా అయితే ఉంటుంది. ఈ యొక్క ఆయుష్మాన్ కార్డు అనేది అయితే చేపించుకోవచ్చు. ఒక గది ఇంటిలో నివసిస్తున్న కుటుంబాలు కూడా చేపించుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, అదేవిధంగా మాన్యువల్ స్కావెంజర్స్ వాళ్ళు కూడా అయితే చేపించుకోవచ్చు. గిరిజన కుటుంబాలు, బానిస కార్మికులు కూడా అయితే చేపించుకోవచ్చు. ఆదాయం వచ్చేసి 10,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అయితే చేపించుకోవచ్చు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రిక్షా డ్రైవర్లు, స్ట్రీట్ వెండర్లు, రాక్ పిక్సర్లు వీళ్ళని చేపించుకోవచ్చు. గృహ కార్మికులు, కూలీలు, కాంట్రాక్ట్ వర్కర్లు కూడా చేపించుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే స్వీపర్లు, చేనేత కార్మికులు, టైలర్లు మొదలైన వాళ్ళు కూడా చేపించుకోవచ్చు. ఇతర అర్హతలు కానీ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు తప్పనిసరిగా అయితే ఉండాలి. అంటే అది ఎందుకంటే ఒక గుర్తింపు కార్డు లాగా అయితే ఉండాలి. అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆధార్ కార్డు లేకున్నట్లయితే గుర్తింపుగా వేరే కార్డు ఏమన్నా అయితే ఉండవలసి అయితే ఉంటుంది. రేషన్ కార్డు అయినా, ఓటర్ ఐడి అయినా అటువంటి ఏమన్నా ఉండవలసి అయితే అవసరం అయితే ఉంటుంది. ఆయుష్మాన్ కార్డు ద్వారా కవర్ అయ్యే సేవలు చూసుకున్నట్లయితే ఇప్పుడు హాస్పిటలైజేషన్ అంటే ఆసుపత్రిలో చేరాక అవసరమైన అన్ని చికిత్సలు, సర్జరీలు, క్యాన్సర్లు, ట్రీట్మెంట్లు, అదేవిధంగా హార్ట్ సర్జరీలు, తర్వాత ఆర్థోపెడిక్ సర్జరీలు మొదలైనవి కూడా చేయించుకోవచ్చు. ఫ్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ అయితే ఉంది. అంటే ఆసుపత్రిలో చేరాక ముందు మరియు తర్వాత 15 రోజుల వరకు అయితే ఖర్చులు అయితే కవర్ అయితే అవుతుంది. ఇప్పుడు మందులు అంటే ఆసుపత్రిలో ఉండే సమయంలో అన్ని మందులు అయితే ఉచితంగా అయితే ఉంటాయి. డయాగ్నోస్టిక్స్ అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అదేవిధంగా బ్లడ్ టెస్టులు ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు. స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ చూసుకున్నట్లయితే క్యాన్సర్, కీమోథెరపీ, అదేవిధంగా డయాలసిస్, న్యూరో సర్జరీలు ఇవి కూడా చేయించుకోవచ్చు. మినహాయింపులు చూసుకున్నట్లయితే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీలు, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్, అదేవిధంగా డెంటల్ కేర్, అదేవిధంగా సాధారణ చికిత్సలు ఉంటాయి కదా అటువంటివి అయితే కవర్ అయితే కావు. ఆయుష్మాన్ కార్డు ఎక్కడ వాడచ్చు అంటే ఎంపానెల్డ్ హాస్పిటల్స్ అయితే వాడచ్చు. ఎంపానెల్డ్ హాస్పిటల్స్ అంటే ఆయుష్మాన్ కార్డులో లిస్టులో ఉన్న హాస్పిటల్స్ అయితే ఉంటాయి కదా ఆ హాస్పిటల్స్లో అయితే వాడుకోవచ్చు. దేశవ్యాప్తంగా 25,000 కన్నా ఎక్కువే ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులు అయితే ఈ పథకం కింద అయితే రిజిస్టర్ అయితే అయ్యి ఉన్నాయి. అదేవిధంగా పోర్టబిలిటీ అంటే ఏ రాష్ట్రంలోనైనా ఈ ఎంపానెల్డ్ ఆసుపత్రిలోనైనా కార్డు అయితే వాడచ్చు. హాస్పిటల్ లిస్ట్ చెక్ చేయడం ఎలా అంటే నేను కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్స్లో ఏదో ఒక లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు. మీరు అందులో అయితే చూడొచ్చు. తర్వాత ఆయుష్మాన్ కార్డు ఎలా పొందాలి అంటే ఫస్ట్ మీరు అర్హులు కాదో చూడండి. నేను పైన చెప్పాను కదా అవన్నీ మీకు ఉన్నాయా డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు కానీ మీ గుర్తింపు కార్డు కానీ ఉందా, అదేవిధంగా మీరు అర్హత అయినట్లయితే నేను కింద ఇస్తాను కదా లింక్స్ దాంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మీ సేవకు వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2025 లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ లిస్ట్ అనేది అప్డేట్ అయితే ఉంది. అంటే 2025 కోసం కొత్త బెనిఫిషియరీ లిస్ట్ అయితే విడుదలయ్యింది. ఢిల్లీ ఎన్సిటీలో 100% కవరేజ్ అయితే సాధించారు. కొత్త హాస్పిటల్స్ మరిన్ని ప్రైవేట్ హాస్పిటల్స్
ఎంపానల్డ్ అయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్స్ అంటే ఈ 70 ఏళ్ళు పైబడిన వారికి ప్రత్యేక కవరేజ్ అయితే ప్రకటించారు. 5 లక్షల అదనపు బీమా అయితే ఉంది వీళ్ళకి. హెల్ప్ లైన్ నెంబర్ చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఇప్పుడు చెప్తాను. 1455 లేదా 1800 ద్వారా అయితే సమాచారం అయితే పొందవచ్చు. మీరు ఆయుష్మాన్ కార్డు ఎలా ఉపయోగించాలి అంటే ఎంపానల్డ్ హాస్పిటల్కు వెళ్ళండి. అక్కడ ఆయుష్మాన్ కార్డు లేదా PMJAY ఐడి చూపించండి. అక్కడ హాస్పిటల్లోని ఆయుష్మాన్ మిత్ర డెస్క్ వద్ద గుర్తింపు ధృవీకరణ అయితే ఉంటుంది. ఆ చికిత్స కోసం ఎటువంటి చెల్లింపు అవసరం లేదు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. బిల్లు డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా అయితే హాస్పిటల్కు చెల్లించబడుతుంది. మిమ్మల్ని కట్టమన్నట్లయితే మీరైతే కట్టవలసిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ ప్రభుత్వం నుంచి హాస్పిటల్కి అయితే వస్తుంది. ఇప్పుడు సమస్యలు వస్తున్నట్లయితే పరిష్కారాలు ఎట్లా చేసుకోవాలనేది చూద్దాం. మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పరిష్కారాలు కావాలనుకున్నట్లయితే ఈ కార్డు పైన నేను కింద ఇచ్చే లింక్లో అయితే గ్రీవెన్స్ అయితే పెట్టొచ్చు. సో దాంట్లో అయితే చెయ్యండి మీరు. తర్వాత ఆయుష్మాన్ కార్డు ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఆర్థిక భారం తగ్గించడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉచిత చికిత్స చేయడం, అదేవిధంగా పారదర్శకత కోసం డిజిటల్ సిస్టమ్ అనేది అయితే ఉంది. కుటుంబం మొత్తానికి కవరేజ్ అయితే ఇస్తుంది. తర్వాత అదనపు సమాచారం ఇస్తున్నాను ఈ వీడియోలో. నేను అప్డేట్స్ చెక్ చేయడం ఏ విధంగా అంటే నేను కింద ఇచ్చిన లింక్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా CNC సెంటర్స్ వీళ్ళైతే చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ గురించి మీరు పొందాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క స్కీమ్ అనేది మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ధన్యవాదాలు.